అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. గుడి లేదు, విగ్రహం లేదు, పూజారి లేడు, పూజ లేదు, ఏమీ లేదు అక్కడ. మరి ఏమి చూడాలి భక్తులు అక్కడ? అభిషేకము, అర్చన, హోమము, జపము, దానము ఇవన్నీ ఒక స్థాయికి చేరుకోవడానికి తప్ప ఇవన్నీ చేస్తేనే భగవంతుడు కనిపిస్తాడని లేదమ్మా. మీరు వచ్చి దర్శించుకుంటే కూడా రోమాలు నిక్కబరుచుకునేలాగా ఆ యొక్క ఎనర్జీ ఏదో ఉంటుందన్నమాట. ఆ చలికి దానికి రోమాలు ఇదిగా వచ్చాము కదా, చలి వేయడానికి కావాలన్నా ఆ ఫీల్, ఆ ఉద్వేగం, ఎస్ నేను ఏదో ఇక్కడ నేను అనుభూతి పొందుతున్నా అనేటువంటి ఫీల్, ఆనంద బాష్పాలు. కైలాస యాత్ర చూసి చనిపోతే చాలని ఒక్కరు కాదు, వేల మంది, లక్షల మంది కోరుకుంటుంటారు. అది మిగిలిపోయింది నా జీవితంలో. నాకు అర్థం కాలేదు. కైలాస యాత్ర, మానస సరోవర యాత్ర, మనకున్నది పంచ సరోవరాలు కదా, అసలు మొత్తం 5 కదా అసలుకి. మరి ఎందుకు మానస సరోవరం అంటే మిగతా సరోవరాలు ఏంటివి అవి? ముక్కోటి దేవతలందరూ అనునిత్యం పవిత్ర పుణ్యస్నానం ఆచరించేటువంటి ఒక ప్రదేశంగా బ్రహ్మ మనసులోంచి ఉద్భవించినటువంటి ఒక సరస్సు కాబట్టి వాటిని బ్రహ్మ మానస సరోవరం అని చెప్పారన్నమాట. సో ఆ బ్రహ్మ మానస సరోవరం దగ్గరికి లైఫ్ లో ఒకసారి వెళ్ళి మనం దర్శించాలి, తరించాలి అనేటువంటి ఒక వ్యవహారం. ఒక మానవుడికి జీవితంలో ఇక దొరకని అనుభూతిని, ఒక సంతృప్తిని ఇచ్చే కైలాస యాత్ర చేయాలంటే విధి విధానాలు ఏంటి అసలు అన్న? యాక్చువల్గా కైలాష్ మానసరోవర యాత్ర అనేటువంటిది ఫస్ట్ మనం సంకల్పించాలి అని అన్నప్పుడు మొట్టమొదటిగా మనకు ఉండాల్సిన లక్షణాల్లో ఫస్ట్ లక్షణం మనకి ఎట్టి పరిస్థితులు. నేను ఒకటి విన్నాను, ఏది 72 గంటల్లోనే వితౌట్ పాస్పోర్ట్, వితౌట్ వీసా కైలాష్ యాత్ర చేయిస్తామనేదో ఒక స్టేట్మెంట్ ఉన్నట్టుగా, అవునా? ఎస్ అన్న. యాక్చువల్గా కైలాష్ మానసరోవర యాత్రకి 70 దాటితే కైలాష్ యాత్రకు అనుమతించే వాళ్ళు కాదు. 2025లో ఒక రూల్ అండ్ రెగ్యులేషన్స్ ని మనం అనుసరిస్తే 70+ ఉన్న వాళ్ళని కూడా కైలాస యాత్ర చేయించే అవకాశం ఉందని, అది కేవలం గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ మాత్రమే ఈ 2025లో 70 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళని కైలాస యాత్ర తీసుకెళ్లగలిగామన్నా. వేల మందిని కదా, లక్షల మంది మీ ద్వారా మానస సరోవరం కైలాసగిరిని దర్శించుకుని ఆ శివపార్వతుల్ని దర్శించినట్లుగా, వాళ్ళకి కనిపించినట్లుగా ఒక అనుభూతిని పొందుతున్నారు. చాలా ఈ జన్మకు మాకు ఇంత అనుభూతి దక్కింది అనేది ఆ క్రెడిట్ గోస్ టు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చాలా మంది అంటారు. 2 కాళ్ళు లేకుండా కైలాస యాత్ర చేసిన వాళ్ళు ఉన్నారు ఈ 2025 సంవత్సరంలో. అన్ని యాత్రలకు కాలు కావాలని నడవాల్సి ఉంది కాబట్టి ఒక్క కైలాస యాత్రకు మాత్రమే 2 కాళ్ళు లేకుండా కైలాస యాత్ర చేయొచ్చు అని చెప్పచ్చు. మేము డబ్బులు కట్టిన తర్వాత ఇవి అని ముందుగానే అగ్రిమెంట్ ఇస్తారా మాకు? ఖచ్చితంగా ఇవి కల్పిస్తాం మేము, ఇవి ఉంటాయి మా నిబంధనలు అనేసి ఇవ్వకోకుండా కట్టిన తర్వాత అంతా తూచి ఇది అంటే మేమేం చేయాలి? కైలాష్ మానసరోవర యాత్రకి వెళ్ళి ట్రావెల్ చేసినటువంటి వారి యొక్క అనుభూతులు, లైవ్ ఎగ్జాంపుల్స్ అన్నీ ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అని కొట్టంగానే ఎంతో మంది యొక్క ఎక్స్ప్రెషన్స్, అంటే వాళ్ళని మనం అడిగి మీరు ఇక్కడ చెప్పండి అని చెప్పేటువంటిది కాదు కాబట్టి వారి యొక్క ఎక్స్పీరియన్సెస్ చూస్తేనే ఆ గూగుల్ రివ్యూస్లో వెళ్ళి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ కైలాస యాత్ర సర్వీస్ ఎట్లా ఉందో వాటిని చూస్తేనే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. కాబట్టి కైలాస యాత్ర చేసే ప్రతిసారి ఆధ్యాత్మికవేత్తలు, ప్రవచనకర్తలు, పీఠాధిపతులు ఎక్కువగా వస్తుంటారు. ప్రతిసారి ట్రిప్పులో కూడా వీళ్ళు ఉంటారు. 2019లో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ లో స్వామివారి యాత్ర సాగిందన్న. వాస్తవంగా చెప్పాలంటే మా జీవితానికి మలుపంతా కూడా స్వామివారి ఆశీస్సులతో, స్వామివారి ఆ యాత్ర చేయడంతోనే మొదలైంది అనుకుంటాను గట్టిగా.